బిగ్ బాస్ హౌస్లో ఈ రోజు అయితే వీకెండ్ వచ్చిందంటే చాలు ఎలిమినేషన్. అంతేకాదు నిన్న సాటర్డేలో నాగ్ సార్ తనుజ గురించి ఒక బిగ్ బాంబ్ ఇస్తాను అని చెప్పారు. రేషన్ గురించి ఎవ్రీ టైం గొడవ అవుతుంది కదా, దాని గురించి డిస్కషన్ అయితే స్టార్ట్ అయ్యింది. తనుజాగానే అయితే క్వశ్చన్ చేశారు నాగ్ సార్. ఏంటంటే ఎవ్రీ టైం ఫుడ్గా ఎందుకు గొడవ అవుతుంది అంటే నేను ఫుడ్ మేనేజర్గా వద్దన్న, రేషన్ మేనేజర్గా వద్దన్నా సరే ఇమాన్యుల్ పెట్టాడని చెప్పి తన మాట ఫ్లిప్ అయ్యింది. దాని గురించి అడిగితే ఇమాన్యుల్ నాకు చెప్పలేదు, చెప్తే ఎందుకు పెడతాను అన్నాడు. దాని గురించి మాధురి గారు కూడా తనుజ చెప్పలేదు అని చెప్పి అయితే డిస్కషన్ వచ్చింది. ఇంకా తనుజ అయితే దానికి చెప్పిన ఆన్సర్ నన్ను పర్సనల్లీ టార్గెటెడ్ చేస్తున్నారు అని చెప్పండి. అందరూ ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదులే, తనని ఎవరు టార్గెట్ చేయలే. ఫస్ట్ థింగ్ తనుజాల అన్నీ ఓకే ఉన్నా, బట్ కానీ ఫుడ్ విషయంలో ఏంటంటే తను చింతరచ్చినట్టు మాట్లాడుతుంది, ప్లస్ ఏదన్నా అడిగినా సరే ఇసుక్కుంటుంది. అదైతే మనం షో పరంగా అబ్జర్వ్ చేసినా అర్థమవుతుంది. ఇంకా మిగిలిన అన్ని విషయాల్లో తను పాజిటివ్ ఉండొచ్చు కానీ బట్ ఈ పరంగా అయితే చింతరిచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్పైతే నాగ్ సార్ కూడా చాలా టైమ్స్ చెప్పారు తనుజకి. ఎనివే ఇంకా తనుజ డిస్కషన్ అయిపోయింది. ఆ తర్వాత ఇంజెక్షన్స్ అనమాట, చేదుది ఇంజెక్షన్ ఇచ్చి ఎవరైతే మనకి యాంటీ అనుకుంటారో బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అంటారు. అంటే అందరూ ఒక్కొక్కరికి ఇచ్చారు. సుమన్ శెట్టి గౌరవ్కి, అలాగే దివ్య భరణి గారికి. అసలు తను చెప్పిన రీజన్ తనకైనా కరెక్ట్ వ్యాలిడ్ అనిపిస్తుందో అనిపించదో అర్థం కాదు. తన గురించి తను ఎందుకు డౌన్ అయిపోతానని చెప్తుంది, కొంచెం సిల్లీ అనిపిస్తుంది బట్ అర్థం కాదు. అలాగే తనుజ అయితే మైండ్లో గట్టిగానే పెట్టుకుంది ఇమాన్యుల్ మీద. ఇంకా ఒక్కొక్కరు ఒక్కో వేలో ఉన్నారు. ఇంకా ఎలిమినేషన్ టైం అయితే వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్లో అలా కొంచెం ఫన్నీగా కొంచెం కోపంగా సాగిపోయింది. దివ్య చెప్పే రీజన్స్ అయితే కొంచెం ఏంటంటే తీసుకునేకి వీలుగా అయితే అనిపించదు. ఏదో చెప్తుంది, భరణి గారు ఉంటే నేను డౌన్ అయిపోతాను, ఎందుకో మాట్లాడలేను, తన్నేమన్నా తీసుకోలేను అని యాక్సెప్టబుల్ అని చెప్తుంది. అర్థం కాదు అసలు చూసే కూడా. అంత భరణి గారు గేమ్స్ ఆడకపోవడానికి రీజన్ అయితే ఈ బాండింగ్స్ అనే చెప్పాలి. ఫస్ట్ నుంచి నాన్న అనే బాండింగ్తో హౌస్లో ఉన్నారు, అది సేఫ్ గేమర్ కింద క్రియేట్ అయిపోయింది. అలాగే ఈ దివ్య వచ్చిన కాడి నుంచి అయితే దివ్య అయితే ఫుల్ కట్టేసినట్టే కనిపిస్తుంది. షో పరంగా మనం అబ్జర్వ్ చేస్తుంటే తన గేమ్ అసలు భరణి గారి క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్లో అయితే ఒరిజినాలిటీ బయటికి రాలేదని అందరూ అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో పక్కన పెడితే దివ్య అయితే గేమ్ ఆడనివ్వట్లేదు. ఎందుకంటే తన పాయింట్ తను భరణి గారికి వచ్చినా సరే దివ్య స్టాప్ చేసేస్తుంది, మాట్లాడే రైట్ కూడా రావట్లేదు అని అనిపిస్తుంది. బట్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే బయటికి వెళ్తే భరణి గారి గేమ్ అయితే బయటకు వస్తుందేమో, తనేంటా అనేది అర్థమవుతుందేమో. ఓకే, ఇంకా ఎలిమినేషన్ నామినేషన్స్లో ఉన్న పర్సన్స్ అందరూ సేవ్ అవుతారు, బట్ ఎండింగ్లో ఇద్దరైతే మిగులుతారు. అది కూడా మాధురి గారు, గౌరవ్, వీళ్ళిద్దరైతే మిగులుతారు. బట్ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే నిన్నటి వరకు ఒకవే ఓటింగ్ ఉంది. రీతు, పవన్, అలాగే మాధురి గారు, గౌరవ్, వీళ్ళ నలుగురిది లీస్ట్ ఓటింగ్లో ఉంది. బట్ ఈరోజు అయితే చేంజ్ అయిపోయింది. ఓటింగ్ అయితే పవన్కి హైప్ వచ్చింది, రీతు, అలాగే మాధురి గారు, గౌరవ్, వీళ్ళ ముగ్గురిది ఉంది. బట్ ఎండింగ్లో మిగిలింది అయితే గౌరవ్, మాధురి గారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అయితే కార్లో కూర్చోబెట్టారు. ఎలిమినేషన్ ట్విస్ట్ అయితే మామూలుగా లేదు, ఎవరో ఊహించిందే చెప్పాలి. యాక్చువల్లీ గౌరవ్ వెళ్ళిపోతాడు అనుకున్నారు, బట్ కానీ గౌరవ్ కాదు, వెళ్ళిపోయేది మాధురి గారు. దువ్వాడి మాధురి గారు హౌస్ నుంచి బయటకు వచ్చాక అందరి గురించి ఏం చెప్తారో కూడా తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.